అందరికీ నమస్తే అండి. మనం రథసప్తమి రోజు చాలామంది ఆడవాళ్ళు పూజ చేసుకొని ఉండొచ్చు. కొంతమంది ఆడవాళ్ళకి లేడీస్ ప్రాబ్లమ్ వల్ల పూజ చేసుకోలేకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు రేపు ఆదివారం ఫిబ్రవరి 1 తారీఖున మాఘ పౌర్ణమి పడుతుంది. అది ఆదివారం కలిసి రావడం చాలా పవిత్రమైన రోజు కాబట్టి, మనం రథసప్తమి రోజు మిస్ అయిన పూజని ఈరోజు సూర్యభగవానునికి ఎంత చక్కగా చేసుకోవచ్చు. శివకేశవుల ఆరాధన చేసుకొని మనం ఆ ఫలితాన్నే మనం పొందొచ్చు. సూర్యభగవాన్ ఆశీస్సులు కూడా పొందొచ్చని నేను నమ్ముతాను. నాకు తెలిసిన విషయాన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మాఘ పౌర్ణమనే కాదండి, ఈ మాఘమాసంలో ఏ నది స్నానం చేసినా, ఏ సరస్సు స్నానం చేసినా, ఏ సముద్ర స్నానం చేసినా ఎంతో రెట్టింపు ఫలితం వస్తుంది కదా! అలాగే మనం ఈ నదులు, సరస్సులు, చెరువులు, సముద్రాలు మనకి దగ్గరలో లేవని బాధపడకుండా మన ఇంటి దగ్గరలో ఉన్న బోరైనా, బావైనా పర్వాలేదు. అది కూడా లేను అనుకునే వాళ్ళు ఇంట్లో బోర్ వాటర్ వస్తుంది కదా! అదే వాటర్‌లో మనం పవిత్రమైన గంగా జలాన్ని వేసుకొని ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధౌ కురు అని శ్లోకాన్ని చదువుకొని స్నానం చేసుకోండి. నదీ స్నానం, సముద్ర స్నానం చేసే ఫలితమే వస్తుంది. శ్లోకంలో ఏమైనా తప్పుంటే క్షమించండి. నాకు అలానే గుర్తుంది. అలానే వచ్చు కూడా. మాఘ పౌర్ణమి మార్నింగ్ ఎర్లీగా లేచి అలా స్నానం ఆ మంత్రం జపించుకొని స్నానం చేసుకొని దీపారాధన చేసుకోండి. ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు పొందండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సముద్ర స్నానంకైనా, నది స్నానంకి వెళ్ళినా పిల్లల్ని జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండడం మన ధర్మం కాబట్టి అందరూ గూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.